గత కొంతకాలంగా తన అన్నపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ సోషల్ మీడియా వేదికగా ఆడియోలను రిలీజ్ చేస్తున్న కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి మరో సంచలనాత్మక ఆడియోను రిలీజ్ చేశారు. ఇటీవల కాలంగా జరుగుతున్న కార్యక్రమాలలో కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర నాయకుడు కాదని కేవలం కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాత్రమే అన్నది గుర్తెరగాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రసన్న నిన్నటి రోజున షర్మిలపై చేసిన వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి మనసు కూడా చాలా కలత చెంది ఉంటుందని గ్రహించి ఇప్పటికైనా షర్మిలపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. అన్నదమ్ములైన తనకు ప్రసన్నకు ఎలా అయితే వ్యక్తిత్వ గొడవలు ఏదీ లేకుండానే విభేదాలు మొదలయ్యాయో అలానే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య వివాదాలు చెలరేగి ఉండవచ్చన్నారు. ఇప్పటికైనా శాసనసభ్యులు ప్రసన్న తన తీరును మార్చుకోకుంటే సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతారని స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. సిగ్గుండొద్దా షర్మిలమ్మ, నీకు బుద్ధుండొద్దా? నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి, పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నను ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్తో చేతులు కలిపావు అనంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మా. స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి. తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు, నీకు కూడా డిపాజిట్స్ కూడా రావు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా కూడా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. భగవంతుడు ఆశీర్వదించేస్తున్నాడు. పేద ప్రజల అండ, ముఖ్యంగా ప్రత్యేకించి మహిళల అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పెరగలేరు ఎవరు కూడా. ప్రసన్న షర్మిలమ్మ గురించి చాలా ఘోరంగా ఏకవచనంతో సంబోధిస్తూ ఒక మహిళని కూడా చూడకుండా ఎంత బాధాకరమైన భాషతో షర్మిలమ్మ గారిని విమర్శించారన్నా మీరు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో వాళ్ళ అంతరంగికంగా ఏమి జరిగిందో మీకు పూర్తిగా తెలీదు. అమ్మని పట్టుకొని ఆమెదో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. నీకెందుకు? నీకేమి సంబంధం? వాళ్ళ అన్న గురించి విమర్శించుకుంటుంది. వాళ్ళు ఒకటే. రేపు ఎన్ననుకున్నా మన ఇద్దరిని కూడా ఎవరు నమ్మరు. మన ఇద్దరికి ఏదో 100 ఉన్నాయంటే రేపు మన ఇద్దరం ఒకటే అని జనం అనుకుంటారు. వాళ్ళు ఒకటి. నువ్వు విమర్శించేవే ఇప్పుడు ఘాటైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకోదా వాళ్ళ చెల్లెళ్ళంటే? రాష్ట్రంలో ఎవరు విమర్శించనింతటి విధంగా ఇంట్లో కూర్చోమని చెప్తావా? ఆస్తులు తగాదాల్లో వచ్చాయని చెప్తావా? తర్వాత వచ్చి పదవులు ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుందని చెప్పి విమర్శిస్తావా? ఏంది భాష? ఏంది? నువ్వు ఎవరిని విమర్శించండి? నీకు అసలు రాష్ట్ర స్థాయి నాయకులతో నీకేం పని? అసలు చంద్రబాబును ఊరేయమంటావు. ఆడెన్నో ఏళ్ళు సంసారం చేసావు చంద్రబాబు నాయుడు గారితో. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే రాష్ట్ర నాయకుడు ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకుడు. ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు. ఈరోజు ఒక టైంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక మంచి మాట ఏదో అన్నట్టుండవు, రాయలసీమ రౌడీ అని. ఇప్పుడు చూస్తే షర్మిలమ్మ ఏదో ఆమె పార్టీకి ఆమె పాదయాత్ర చేస్తుంది. ఆ పార్టీలో అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆమెకి తెలియదా? ఆమె నీలాగా ఏమన్నా అమాయకురాలా? నీలాగా ఏమన్నా తమ్ముడిని దూరం చేసుకునేంత అమాయకురాలా ఆమె? ఒట్టి పుణ్యానికి. నాకు నీకేముండయి చెప్పనాయన? ఒక్క మాట చెప్పు. నీకు నాకు ఏముంది? అయినా నన్ను దూరం చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు నాకు తెలియదు. నీకు నాకు ఆస్తి గొడవలు లేవు. ఏ పదవుల గురించి మేమేం పాకులాడి నీకు అడ్డం వచ్చేవాళ్ళం కాదు. ఎందుకు షర్మిలమ్మని ఇప్పుడు షర్మిలమ్మ నువ్వంతా రాష్ట్ర నాయకుల్నే ఎత్తుకుంటావు. ఎందుకు? నీ స్థాయి అది అనుకుంటుండావా? ఎందుకు అట్లా మాట్లాడేది? 30 ఏళ్ళు రాజకీయం చేసావు. శ్రీనివాసరెడ్డి గారు మన తండ్రి గారి పుణ్యమా అని 30 సంవత్సరాలలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో 6 నిమిషాలు కూడా కోవూరు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలా. ఇక్కడ ఎందుకు కోవూరులో కూర్చొని అందరినీ ఎత్తుకుంటావు?
ఇదేదో ఈ భాష ఏదో అసెంబ్లీలో ఉపయోగించి ఆ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి, ఇంకా అభివృద్ధి చేయి, నువ్వు చేయడం లేదు చేయలేదు అని నేను అన్ను కానీ చెయ్యి, ఇంకా చెయ్యి, అసెంబ్లీలో మాట్లాడు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి 6 నిమిషాలు కూడా అసెంబ్లీలో మాట్లాడినోడివి నీవెందుకయ్యా రాష్ట్ర నాయకులను విమర్శించడం? ఆ బాటలేందో ఆమె పడుతుంది, ఆమె బాధలేందో ఆమె పడుతుంది, ఒక మహిళగా ఆమె పోరాటం చేస్తుంది. ఆ? ఆమెను ఇంట్లో అంటే మహిళలు అనేవాళ్ళు ఇంట్లో కూర్చుంటేనా? ఇప్పుడు నీ నీ పక్కన బుచ్చిరెడ్డిపాళెం పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ ఉంది కదా, ఆమెను కూడా ఇంట్లో కూర్చోమను. ఆమె ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి తీసుకొచ్చావు? ఎందుకు వచ్చింది? 33% కేటాయించాలని పార్లమెంట్లోను అసెంబ్లీలోను ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటే మహిళలకు సమాన హక్కు ఇవ్వాలనే కదా. రేపు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. మరొక్కసారి ఇట్లాంటి ఆయనకి పదవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దని చెప్పి నేను మన జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఈ తిక్కల మాటలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థమై ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసే ప్రసన్న కుమార్ రెడ్డి మీద తప్పకుండా ఆయనకి తొలగించి మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వండి. అదే మంచి వ్యక్తి అంటే ఆయన శ్రమని గుర్తించిన ఆయన కొడుక్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.